ఆంజనేయుడి స్వామిని పూజించడం వల్ల మనకు చాలా శుభాలు జరుగుతాయని మనం భావిస్తాము. ఆంజనేయ స్వామి భక్తుల కోరికలు తీరుస్తూ, భక్తులకు కొండంత అండగా నిలుస్తారు. బలానికి, ధైర్యానికి ప్రతీకగా ఆంజనేయ స్వామిని పూజిస్తారు. హనుమంతుడు, ఆంజనేయుడు, బజరంగబలి, వాయుపుత్రుడు అని వివిధ రకాల పేర్లతో పిలిచే ఆంజనేయ స్వామిని దర్శించడం వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుంది. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు ఏ తప్పులు చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు భక్తులు ఎట్టి పరిస్థితుల్లో ఆంజనేయ విగ్రహాన్ని తాకడానికి ప్రయత్నించకూడదు. సాధారణంగా మనం గుడికి వెళ్ళినప్పుడు కనీసం 3 ప్రదక్షిణాలైనా చేస్తూ ఉంటాము. కానీ ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్ళినప్పుడు తప్పకుండా 5 ప్రదక్షిణాలు చెయ్యాలి. 3 ప్రదక్షిణాలైతే చేయకూడదు. తప్పకుండా 5 చెయ్యాలి. మరీ ముఖ్యంగా మహిళలు ఆంజనేయ స్వామి వారిని అస్సలు తాకకూడదు. ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల మహిళలు తాకకూడదని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా ఆంజనేయ స్వామి వారి చుట్టూ ప్రదక్షిణాలు భక్తులు చేస్తున్న సమయంలో శ్రీ హనుమాన్, జై హనుమాన్, జై జయ హనుమాన్ అని మనసులో మంత్రాన్ని జపిస్తూ ప్రదక్షిణాలు చేయాలి. ఇలా చెయ్యడం వల్ల మనసులో కోరికలు తీరడంతో పాటు పుణ్యం కూడా లభిస్తుంది. పొరపాటున కూడా స్వామివారి పాదాలను తాకకూడదు. పాదాలను అస్సలు తాకకూడదు. ఎందుకంటే ఆంజనేయ స్వామివారు భూత, ప్రేత, పిశాచాలను తమ పాదం కింద అణచివేశారు. అందుకని పాదాలను అస్సలు కూడా తాకకూడదు. అలాగే స్వామివారి పూజకు కావలసిన వస్తువులు పూజారి చేతుల మీదుగా అందించాలి. కానీ స్వామివారి పాదాలను భక్తులు తాకకూడదు. సకల రోగాల, భూత, ప్రేత, పిశాచాలు బాధలు తొలగించడంలో ఆంజనేయ స్వామివారు ముందుండి మన బాధలు తొలగిస్తారు. ఎటువంటి కష్టాలు ఉన్నా ఆంజనేయ స్వామివారి చుట్టూ ప్రదక్షిణాలు చేయడం వలన బాధలు విముక్తి చెంది బయటికి రావచ్చు. కొందరు వారి కోరికల మేరకు స్వామివారి చుట్టూ 108 ప్రదక్షిణాలు చేస్తుంటారు. అయితే ఒకే రోజు 108 ప్రదక్షిణాలు చేయడం కుదరని నేపథ్యంలో 54, 27 పర్యాయాలు చేసినా మంచిదే. హనుమంతుడికి సంఖ్య 5 అంటే ఇష్టం. అందుకే 5 ప్రదక్షిణాలు కానీ, నమస్కారాలు కానీ చెయ్యాలి. అరటి పండ్లు మరి ఇతరములు ఏదైనా కానీ స్వామివారికి 5 సంఖ్యలో సమర్పించడం స్వామివారికి మరింత ప్రీతికరం. స్వామివారు శనివారం జన్మించారు కాబట్టి ఆయనకు శనివారం చాలా ఇష్టమైనది. శ్రీరాముని దీర్ఘాయువు కోసం హనుమంతుడు తన శరీరమంతా సింధూరాన్ని పూసుకున్నాడు. అందుకే భక్తులందరూ ఆ స్వామివారిని కేసరి సింధూరంతో పూజిస్తారు. మంగళవారం నాడు స్వామివారికి సింధూరం శరీరం పైన పోయడం ఎంతో శ్రేయస్సుకరం. మంగళవారం స్వామివారికి సింధూరార్చన చేయడం, అరటిపండు నివేదించడం చాలా మంచిది. అహీరావన్ అనే రాక్షసుడి నుండి శ్రీరామ లక్ష్మణులను కాపాడడానికి హనుమంతుడు పంచముఖ హనుమంతుడిగా అవతరించాడు. అలాగే ఎక్కడైతే హనుమంతుడు కొలువై ఉంటాడో అక్కడ శ్రీరామచంద్రులు కూడా ఉంటారని భావిస్తారు. శ్రీరామదాసునిగా, రామభక్తునిగా, భక్తుల కోరికలు తీర్చే దేవునిగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల ఎన్నో శుభాలు జరుగుతాయి.